Morning, ma. Third MPCS. You have 6M, WT, in the sense Web Technology na 06 2021. ఓకేనా మనం నిన్న క్లాస్లో ఏం చూసుకున్నామంటే we have seen about DHTML. What is DHTML? Dynamic HTML అంటే ఏంటనేది చూసుకున్నానా అండ్ ఆల్సో we have seen about the JavaScript. ఈ JavaScript బేసిక్స్ చూసుకున్నాం. What are the advantages of JavaScript? ఓకేనా ఇవన్నీ మనం చూసుకున్నానా అండ్ ఆల్సో we have seen about how we are inserting a JavaScript into HTML page. ఈ JavaScript ని HTML page లో ఎలా ఇన్సర్ట్ చేస్తాం అనేది నిన్న చూసుకున్నాం. Today we are also going to look about including JavaScript in HTML. Including JavaScript in HTML. ఓకేనా టుడే కాన్సెప్ట్స్ మనం చూసుకునేది ఏంటంటే హౌ వి ఆర్ ఇంక్లూడింగ్ జావాస్క్రిప్ట్ ఇన్ HTML. HTML లో జావాస్క్రిప్ట్ ని ఎలా ఇంక్లూడ్ చేస్తాం ఇంక్లూడింగ్ జావాస్క్రిప్ట్ ఇన్ HTML. ఈ జావాస్క్రిప్ట్ ని HTML లో ఎలా ఇంక్లూడ్ చేస్తున్నాం అనే టాపిక్ ఈరోజు చూసుకుంటున్నానా. నథింగ్ బట్ జావాస్క్రిప్ట్ ఇస్ ప్లేస్ బిట్వీన్ ట్యాగ్స్. ఓకేనా నేను చెప్పుకున్నానా ఈ జావాస్క్రిప్ట్ ని ట్యాగ్స్ ఈ చెప్పుకున్నా మీకు ఆల్రెడీ నేను చెప్పానా హెడర్ సెక్షన్ లో ఎలా ఇన్సర్ట్ చేస్తాం బాడీ సెక్షన్ లో ఎలా ఇన్సర్ట్ చేస్తాం అని చెప్పుకున్నానా. ఈ జావాస్క్రిప్ట్ మనం 4 వేస్ లో ఇంక్లూడ్ చేసుకున్నాం. ఫస్ట్ వన్ ఇస్ జావాస్క్రిప్ట్ హెడర్ సెక్షన్ లో ఇంక్లూడ్ చేసుకున్నాం. నెక్స్ట్ జావాస్క్రిప్ట్ ఇన్ బాడీ సెక్షన్ ఇంక్లూడ్ చేసుకున్నాం. నెక్స్ట్ జావాస్క్రిప్ట్ ని both head and body sections include చేసుకున్నాం. నెక్స్ట్ జావా స్క్రిప్ట్ ఇన్ both head and body section ఎలా చేసుకున్నాం. నెక్స్ట్ we have also discussed about JavaScript placed in head section of HTML. ఓకేనా ఏదైతే JavaScript is placed in the head section, whatever the JavaScript that was placed in the header section will be executed when it is called. ఆ ఫంక్షన్ ఎప్పుడైతే కాల్ చేస్తామో అప్పుడు మాత్రమే ఆ ఏదైతే మనం JavaScript head section లో ఇన్సర్ట్ చేస్తామో అప్పుడు మాత్రం అది ఎగ్జిక్యూట్ అవుతుందనా. అంటే జావాస్క్రిప్ట్ మన హెడర్ సెక్షన్ లో ఎప్పుడైతే ఇన్సర్ట్ చేస్తామో ఎప్పుడైనా వెన్ ఎవర్ వీ హ్యావ్ ఇన్సర్టెడ్ ఏ జావాస్క్రిప్ట్ హెడర్ సెక్షన్ అంటే హెడ్ సెక్షన్ నేను ఎప్పుడైతే ఈ జావాస్ కోడ్ ని ఇంక్లూడ్ చేస్తానో నా హెడర్ సెక్షన్ లో అది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఆ హెడర్ సెక్షన్ ఉన్న కోడ్ ని ఎప్పుడైతే ఆ జావాస్క్రిప్ట్ లో హెడ్ లో ఉన్నది ఎప్పుడైతే మనం ఎగ్జిక్యూట్ చేస్తామో అది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే వెన్ ద హెడర్ సెక్షన్ వాస్ కాల్డ్. ఆ హెడ్ సెక్షన్ ఎప్పుడైతే మనం కాల్ చేస్తామో అప్పుడు మాత్రం హెడర్ సెక్షన్ లో కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుందన్నా. అండ్ జావాస్క్రిప్ట్ ప్లేస్ ఇన్ బాడీ కానీ జావాస్క్రిప్ట్ సెక్షన్ ని ఎప్పుడైతే మనం బాడీ సెక్షన్ లో ప్లేస్ చేస్తామో అది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే వెన్ పేజ్ ఇస్ లోడెడ్. అంటే అది పేజ్ ఎప్పుడైతే లోడ్ అయిందో అప్పుడు ఆ బాడీలో ఉన్న సెక్షన్ ని ఆ జావాస్క్రిప్ట్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుందన్న. ఓకేనా అంటే జావాస్క్రిప్ట్ ఇన్ బాడీ సెక్షన్ అంటే జావాస్క్రిప్ట్ ఎప్పుడైతే మన జావాస్క్రిప్ట్ బాడీ సెక్షన్ లో ఇంక్లూడ్ చేస్తామో వెన్ వీ హ్యావ్ ఇంక్లూడెడ్ దిస్ జావాస్క్రిప్ట్ ఇన్ బాడీ సెక్షన్ అంటే ఈ జావాస్క్రిప్ట్ ని బాడీ సెక్షన్ లో ఎప్పుడైతే మనం ఇంక్లూడ్ చేస్తామో అది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అయిందంటే వెన్ ద బాడీ సెక్షన్ వెన్ ద హెడ్ సెక్షన్ వాస్ లోడెడ్. ఆ హెడర్ సెక్షన్ ఉన్న ప్రోగ్రామ్ ని ఎప్పుడైతే లోడ్ చేస్తామో అప్పుడు మాత్రం అది ఎగ్జిక్యూట్ అవుతుందన్నా. ఓకేనా ఇది అంటే హెడర్ సెక్షన్ ఉన్న పేజ్ లోడ్ హెడర్ సెక్షన్ ఉన్న కోడ్ లోడ్ అయినప్పుడే అది మనం హెడర్ సెక్షన్ ఇచ్చిన జావాస్క్రిప్ట్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందన్నా. వెన్ ఎవర్ వీ హ్యావ్ ఇన్సర్టెడ్ కోడ్ ఇన్ బాడీ సెక్షన్. ఓకేనా ఈ జావాస్క్రిప్ట్ సెక్షన్ ని ఈ జావాస్క్రిప్ట్ కోడ్ ని ఎప్పుడైతే బాడీ సెక్షన్ లో ఇంక్లూడ్ చేస్తామో అది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే వెన్ ద పేజ్ వాస్ లోడెడ్ ఇన్ వెబ్ బ్రౌజర్. ఆ వెబ్ బ్రౌజర్ లో ఎప్పుడైతే పేజ్ లోడ్ అయిందో అప్పుడు ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందన్నా. దీస్ ఆర్ ద 2 డిఫరెన్సెస్ వీ హావ్ టు అండర్స్టాండ్. ఈ రెండు 2 డిఫరెన్సెస్ మనం అర్థం చేసుకోవాల్సింది. నెక్స్ట్ వైర్ కమింగ్ టు నెక్స్ట్ టాపిక్ నాన్న ఈ విధంగా మనం 2 డిఫరెన్సెస్ చూసుకున్నాం. ఓకేనా మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుందాం హౌ ఇట్ ఇస్ జావాస్క్రిప్ట్ ఇన్ బాడీ సెక్షన్ జావాస్క్రిప్ట్ హెడర్ సెక్షన్. ఓకేనా జావాస్క్రిప్ట్ హెడర్ సెక్షన్ ఎలా ఉంటుంది జావాస్క్రిప్ట్ ఇన్ హెడ్ సెక్షన్. ఈ జావాస్క్రిప్ట్ హెడర్ సెక్షన్ లో ఎలా ఉంటుంది అనేది చూసుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈ జావాస్క్రిప్ట్ హెడర్ సెక్షన్ లో ఎలా ఉంటుందంటే ఫస్ట్ HTML అన్న నెక్స్ట్ హెడర్. ఓకేనా ఓకే నెక్స్ట్ ఏం చేస్తా స్క్రిప్ట్ లాంగ్వేజ్ అండ్ ఇనిషియేటింగ్ స్క్రిప్ట్ లాంగ్వేజ్. ఓకేనా ఈజ్ ఈక్వల్ టు జావాస్క్రిప్ట్. నేను స్క్రిప్ట్ లాంగ్వేజ్ ఏం తీసుకున్నానంటే నేను జావాస్క్రిప్ట్ అనేది తీసుకుంటున్నాను హెడర్ సెక్షన్ లో. ఓకేనా నేను ఐ ఇనిషియేటింగ్ దిస్ మై కోడ్ ఇన్ హెడర్ సెక్షన్. ఓకేనా ఓకేనా దిస్ వాస్ నెక్స్ట్ ఏం వస్తుంది ఈ కింద నుంచి ఇక్కడ జావాస్క్రిప్ట్ ఉంది కాబట్టి ఇక్కడ నాకు జావాస్క్రిప్ట్ కోడ్ వస్తున్నాను.
జావా స్క్రిప్ట్ కోడ్ హియర్. ఇక్కడ నుంచి కోడ్ అనేది నాకు రన్ అవుతుంది జావా స్క్రిప్ట్ కోడ్ అనేది. ఓకేనా. నెక్స్ట్ వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్, ఐఎమ్ క్లోజింగ్ మై స్క్రిప్ట్. నా జావా స్క్రిప్ట్ అయిపోయింది. ఓకేనా. ఐ హావ్ కన్క్లూడెడ్ మై జావా స్క్రిప్ట్. నాకు జావా స్క్రిప్ట్ కోడ్ కన్క్లూడ్ అయిపోయిందన్న. నెక్స్ట్ ఐఎమ్ క్లోజింగ్ మై స్క్రిప్ట్ and closing my header. Okay na. Next what I am doing, I am closing my body. Next what I am doing, I am closing my HTML. ఈ విధంగా మనం చూసుకుంటున్నానా చూడండి. ఇక్కడ HTML header స్క్రిప్ట్ అంటే ఇక్కడ స్క్రిప్ట్ లాంగ్వేజ్ ఎక్కడ ఇచ్చాను, ఐఎమ్ ఇనిషియేటింగ్ మై స్క్రిప్ట్ లాంగ్వేజ్ హెడర్ సెక్షన్. హెడర్ సెక్షన్ లో స్క్రిప్ట్ లాంగ్వేజ్ ఇచ్చాను. ఎప్పుడైతే ఈ హెడర్ సెక్షన్ లో కోడ్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే వెన్ ఎవర్ ద కోడ్ వాస్ లోడెడ్ ఇన్ హెడర్ సెక్షన్. ఓకేనా. అప్పుడు వెన్ ఎవర్ ద కోడ్ వాస్ లోడెడ్ ఇన్ హెడర్ సెక్షన్ ద ప్రోగ్రామ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఓకేనా. ఈ జావా స్క్రిప్ట్ హెడర్ సెక్షన్ ఎప్పుడైతే లోడ్ అయిందో అప్పుడు ఈ జావా స్క్రిప్ట్ అనే ప్రోగ్రామ్ మన హెడర్ సెక్షన్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా. ఇది హెడర్ సెక్షన్ అన్న. నెక్స్ట్ వచ్చేసరికి జావా స్క్రిప్ట్ ఇన్ బాడీ. ఓకేనా. నెక్స్ట్ జావా స్క్రిప్ట్ ఇన్ బాడీ సెక్షన్. బాడీ సెక్షన్ లో ఎలా ఉంటుంది అనేది చూసుకుంటున్నాను. నెక్స్ట్ మై కోడ్ వాస్ హౌ ద జావా స్క్రిప్ట్ ఇన్ బాడీ సెక్షన్. జావా స్క్రిప్ట్ ఇన్ బాడీ సెక్షన్ లో ఏముంటుందన్నా, నేను ఇక్కడ హెడర్ సెక్షన్ తీసుకున్నాను కాబట్టి ఎలా ఉంది. నెక్స్ట్ ఐఎమ్ ఇనిషియేటింగ్ మై బాడీ, నేను బాడీ సెక్షన్ లో తీసుకుంటున్నాను. నెక్స్ట్ సింపుల్ గా నేను హెడ్ బాడీ. ఓకేనా. అంటే ఇక్కడ నేను హెడ్ సెక్షన్ లో ఇందాక బిఫోర్ హెడ్ సెక్షన్ లో తీసుకున్నాను, ఇప్పుడు బాడీ సెక్షన్ లో నేను జావా స్క్రిప్ట్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఏం చేస్తున్నా, ఓకేనా. సేమ్ ఇంతేనా, దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు, సేమ్ ఇంతే. స్క్రిప్ట్ లాంగ్వేజ్ క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ ఐఎమ్ క్లోజ్ మై హెడ్, ఐఎమ్ క్లోజ్ మై బాడీ, సేమ్. ఓకేనా. ఈ విధంగా మనం క్లోజ్ చేస్తున్నాను. హౌ ఐఎమ్ ఇనిషియేటింగ్ మై జావా స్క్రిప్ట్ హెడర్ సెక్షన్. జావా స్క్రిప్ట్ ని హెడ్ సెక్షన్ లో ఎలా ఇస్తున్నాను, బాడీ సెక్షన్ లో ఎలా ఇస్తున్నాను, ఇది టూ డిఫరెన్స్ అన్న. అంటే హెడ్ సెక్షన్ ఇచ్చినప్పుడు ఇక్కడ మన బాడీ అని ఉండదు, జస్ట్ వీఆర్ ఇనిషియేటింగ్ ద బాడీ. ఇక్కడ హెడ్ సెక్షన్ లో మనం ఎప్పుడైతే కోడ్ తీసుకుంటే ఇక్కడ బాడీ అనేది ఉండదు అన్న. ఓకేనా. వెన్ ఎవర్ ఇనిషియేటింగ్ ద బాడీ జావా స్క్రిప్ట్ బాడీ సెక్షన్, ఇక్కడ బాడీ అనేది ఎక్స్ట్ చేసుకుంటా, బాడీ కింద నుంచి నేను జావా స్క్రిప్ట్ రన్ చేసుకుంటాను. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఈ జావా స్క్రిప్ట్ అనేది నా బాడీలో ఎప్పుడే ఎగ్జిక్యూట్ అవుతుంది ఈ జావా స్క్రిప్ట్, వెన్ ఎవర్ ఐ హావ్ గివెన్ ది జావా స్క్రిప్ట్ బాడీ సెక్షన్. నేను ఎప్పుడైతే జావా స్క్రిప్ట్ ని బాడీ సెక్షన్ లో ఇచ్చానో అది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే వెన్ ద పేజ్ వాస్ లోడెడ్. ఆ పేజ్ ఎప్పుడైతే లోడ్ అయిందో అప్పుడు ఈ జావా స్క్రిప్ట్ అనేది ఈ వెబ్ బ్రౌజర్ లో వెన్ ఎవర్ ద పేజ్ వాస్ లోడెడ్ వెబ్ బ్రౌజర్ అప్పుడు ఈ జావా స్క్రిప్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందన్నా. ఇది టూ డిఫరెన్సెస్ మనం చూసుకోలేదన్నా. one was how we are writing the JavaScript in body section, how we are initiating JavaScript in head section. JavaScript లో ఈ హెడర్ సెక్షన్ ఎలా ఇస్తున్నాం, JavaScript లో ఈ బాడీ సెక్షన్ లో ఎలా ఇస్తున్నాం అనేది టూ డిఫరెన్స్ చూసుకున్నాం. JavaScript హెడర్ సెక్షన్ లో ఎలా రాస్తున్నాం, JavaScript బాడీ సెక్షన్ లో ఎలా రాస్తున్నాం, టూ డిఫరెన్స్ చూసుకున్నాను. నెక్స్ట్ we are going to see about another file అన్న, how to link a JavaScript in HTML file. Linking JavaScript in HTML file, how we are linking a JavaScript in HTML file. ఓకేనా. మనం ఇప్పుడు వరకు ఇంక్లూడింగ్ జావా స్క్రిప్ట్ చూసుకున్నానా, హౌ వి ఆర్ లింకింగ్ జావా స్క్రిప్ట్ ఫైల్ ఇన్ HTML. ఓకేనా. లింకింగ్ జావా స్క్రిప్ట్ ఇన్ HTML ఫైల్, హౌ వి ఆర్ లింకింగ్ దిస్ జావా స్క్రిప్ట్ ఇన్ HTML ఫైల్ అనేది ఆన్సర్స్ ఈ రోజు ఇప్పుడు చూద్దామన్నా. హౌ వి ఆర్ లింకింగ్ దిస్ జావా స్క్రిప్ట్ HTML ఫైల్, ఈ జావా స్క్రిప్ట్ ని HTML ఫైల్ లో ఎలా లింక్ చేస్తున్నాం అనేది ఇప్పుడు చూద్దామన్నా. లింకింగ్ నా ఓకేనా. హౌ వి ఆర్ లింకింగ్ దిస్ జావాస్క్రిప్ట్ HTML ఫైల్ అంటే నథింగ్ HTML. ఓకేనా. HTML అన్న. నెక్స్ట్ హెడ్. ఓకేనా. హెడ్ నేను ఈ లింకింగ్ ఎక్కడ చేస్తుంటే ఐఎమ్ లింకింగ్ మై దిస్ జావాస్క్రిప్ట్ ఇన్ హెడర్ సెక్షన్. ఓకేనా. ఈ జావాస్క్రిప్ట్ ని హెడర్ సెక్షన్ లో లింక్ చేస్తున్నా. స్క్రిప్ట్ ఇక్కడ స్క్రిప్ట్ లాంగ్వేజ్ ఇస్ ఈక్వల్ టు JavaScript స్క్రిప్ట్ లాంగ్వేజ్ ఇస్ ఈక్వల్ టు JavaScript అన్న. ఇది ఫ్రమ్ వేర్ ఈ స్క్రిప్ట్ లాంగ్వేజ్ JavaScript ఉంది అండ్ వేర్ ఐమ్ ట్యాగింగ్ అంటే లింకింగ్ అంటే ఎక్కడో సమ్ ఎక్స్టర్నల్ గా నేను ఎక్కడో నుంచి బయట నుంచి సోర్స్ ఫైల్ ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి కాబట్టి ఐఎమ్ లింకింగ్ అంటే ఎక్కడి నుంచి లింక్ చేస్తున్నా అనేది నేను సోర్స్ ఫైల్ అంటే SRC అంటే నేను సోర్స్ ని ఈ లింకింగ్ ని ఏ సోర్స్ నుంచి నేను తీసుకుంటున్నా అనేది నాకు కావాలి కాబట్టి ఐఎమ్ ఇంక్లూడింగ్ సోర్స్
జావాస్క్రిప్ట్ ఓకేనా సోర్స్ src ఈజ్ ఈక్వల్ టు src ఈజ్ ఈక్వల్ టు ఫైల్ నేమ్ అన్న src ఈజ్ ఈక్వల్ టు ఫైల్ నేమ్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఐ ఇనిషియేట్ మై జావా కోర్స్ ఎక్కడి నుంచి నేను ఈ జావా స్క్రిప్ట్ ని తీసుకుంటున్నా అనేది నేను తీసుకుంటున్నానా నెక్స్ట్ src ఫైల్ నేమ్ డాట్ js ఓకే ఫైల్ నేమ్ డాట్ js అనే దగ్గర నుంచి నేను ఇనిషియేటివ్ తీసుకున్నానా ఐఎమ్ టేకింగ్ దిస్ ఎక్స్టర్నల్ సోర్స్ ఓకేనా అంటే స్క్రిప్ట్ లాంగ్వేజ్ ఈజ్ ఈక్వల్ టు జావా స్క్రిప్ట్ src ఈజ్ ఈక్వల్ టు ఫైల్ నేమ్ డాట్ జావా ఓకేనా అంటే ఈ సోర్స్ నేను ఎక్కడి నుంచి తీసుకున్నానంటే ఎక్స్టర్నల్ సోర్స్ లో ఓకేనా ఓకే ఐఎమ్ లింకింగ్ నాన్న నేను అంటే ఇందాక నుంచి మనం జావా స్క్రిప్ట్ ని బిఫోర్ మనం ఏం తీసుకున్న హెడర్ సెక్షన్ లో నేను జావా స్క్రిప్ట్ ని ఎక్కడి నుంచి ఎక్స్టర్నల్ గా తీసుకుంటా లేదు నేను డైరెక్ట్ గా కోడ్ రాస్తున్నా ఆ కోడ్ రాసింది హెడర్ సెక్షన్ లో బాడీ సెక్షన్ లో ప్లే చేసి నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నా ప్రోగ్రామ్ ఇక్కడ అలా కాకుండా నేను బయట సోర్స్ నుంచి నేను ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ ని తీసుకున్నాను ఆ జావా స్క్రిప్ట్ ఏంటంటే స్క్రిప్ట్ లాంగ్వేజ్ నేను స్క్రిప్ట్ లాంగ్వేజ్ అంటే జావా స్క్రిప్ట్ ఉంటుంది ఆ జావా స్క్రిప్ట్ ఎక్కడ తీసుకున్నా అంటే నేను బయట అదర్ సోర్స్ నుంచి నేను ఫైల్ తీసుకున్నాను ఆ ఫైల్ ని అక్కడుందంటే src ఫైల్ నేమ్ డాట్ జావా సోర్స్ లో ఉంది జావా ఫైల్ నేమ్ డాట్ జావా సోర్స్ లో ఉందని చెప్తున్నాను నెక్స్ట్ ఐ క్లోజింగ్ మై స్క్రిప్ట్ ఓకే అక్కడ జావా స్క్రిప్ట్ నా స్క్రిప్ట్ అయిపోయింది అక్కడ నా జావా స్క్రిప్ట్ లింక్ తీసుకున్నాను ఓకే ఐ క్లోజింగ్ నెక్స్ట్ ఏం చేస్తున్నా ఐ క్లోజింగ్ మై హెడర్ సెక్షన్ క్లోజ్ చేస్తున్నాను నెక్స్ట్ ఐ క్లోజింగ్ మై బాడీ ఓకేనా నెక్స్ట్ వాట్ ఐ మీన్ హియర్ ఐ యామ్ ఆల్సో క్లోజింగ్ మై HTML నేను HTML కూడా క్లోజ్ చేస్తాను లైక్ దిస్ వి ఆర్ ఇన్ లింకింగ్ దిస్ జావాస్క్రిప్ట్ ఇన్ HTML ఈ విధంగా మనం జావాస్క్రిప్ట్ ని HTML లో లింక్ చేస్తున్నానా ఓకేనా అంటే సేమ్ ఏమవుతుందంటే ఇందాక జస్ట్ మనం హెడర్ సెక్షన్ లో ఎలాగైతే జావాస్క్రిప్ట్ ని కోడ్ ని రాసామో ఇక్కడ ఏం చేస్తామంటే జస్ట్ ఇక్కడ ఫైల్ నేమ్ స్క్రిప్ట్ లాంగ్వేజ్ ఈక్వల్ టు జావా స్క్రిప్ట్ చేసి మన స్క్రిప్ట్ ని క్లోజ్ చేస్తాం కాకపోతే ఇక్కడ ఎక్స్ట్రాగా మనం ఏం వాడుతుంటే src అంటే ఎక్కడి నుంచి ఆ సోర్స్ ని లింక్ చేసుకుంటున్నాం ఫ్రమ్ వేర్ వీఆర్ టేకింగ్ దట్ సోర్స్ అంటే ఆ ఫైల్లో ఈ జావా స్క్రిప్ట్ అనేది నేను ఎక్కడి నుంచి తీసుకుంటున్నాను ఎక్కడి నుంచి నేను బయట అంటే సోర్స్ అంటే లింకింగ్ ఎక్కడి నుంచి నేను లింక్ చేయడం అంటే అదర్ సోర్స్ ఎక్కడి నుంచి లింక్ చేసుకున్నా ఏ ఫైల్ నుంచి లింక్ చేసుకున్నా అంటే src ఫైల్ నేమ్ డాట్ జావా స్క్రిప్ట్ లో నేను తీసుకుంటున్నానా తీసుకుని నేను ఫైల్ నేమ్ ఇంక్లూడ్ చేసుకున్నా లైక్ దిస్ ఐ కన్క్లూడింగ్ మై ప్రోగ్రామ్ ఈ విధంగా నేను జావా స్క్రిప్ట్ లో ప్రోగ్రామ్ రాస్తున్నాను ఓకేనా దిస్ వాస్ హౌ ఐ యామ్ డూయింగ్ మై జావా స్క్రిప్ట్ ఓకేనా నెక్స్ట్ వీఆర్ మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్ ఆఫ్ యువర్ HTML మన జావా నెక్స్ట్ టాపిక్ ఆఫ్ HTML మనం వెళ్ళే ముందు నెక్స్ట్ టాపిక్ ఏంటంటే నాన్న మన జావా స్క్రిప్ట్ లో నెక్స్ట్ ఓకేనా నెక్స్ట్ టాపిక్ ఆఫ్ జావాస్క్రిప్ట్ నానా we are seeing our next topic moving to the next topic is variables in javascript what are the variables in javascript we are మన HTML లో javascript variables in javascript our next topic of your HTML లో మనం javascript చూసుకుంటే variables what are the variables ఓకేనా ఇది ఈ వేరియబుల్స్ ఎందుకంటే ఫర్ వాట్ వీఆర్ యూజింగ్ దిస్ వేరియబుల్స్ ఇన్ జావాస్క్రిప్ట్ HTML ఈ వేరియబుల్స్ జావాస్క్రిప్ట్ లో ఎందుకు వాడుతున్నాం ఫర్ వాట్ పర్పస్ వీఆర్ యూజింగ్ దిస్ వేరియబుల్స్ ఇన్ జావాస్క్రిప్ట్ అంటే నథింగ్ అన్న వేరియబుల్స్ ఆర్ యూజ్డ్ టు హోల్డ్ డేటా ఇన్ మెమరీ ఓకేనా దిస్ వేరియబుల్స్ ఆర్ యూజ్డ్ టు ఫర్ వాట్ పర్పస్ వీఆర్ యూజింగ్ దిస్ వేరియబుల్స్ ఇస్ హోల్డ్ డేటా వేరియబుల్స్ ఆర్ యూజ్డ్ టు ఈ జావాస్క్రిప్ట్ లో వేరియబుల్స్ అనేది ఏం చేస్తుంటే వాట్ దిస్ వేరియబుల్స్ డూయింగ్ జావాస్క్రిప్ట్ వేరియబుల్స్ ఆర్ యూజ్డ్ టు హోల్డ్ డేటా కొంత డేటాని ఈ వేరియబుల్స్ అని హోల్డ్ చేస్తానన్నా హోల్డ్ డేటా ఇన్ మెమరీ మనం ఏదైతే మన మెమరీలో ఉన్న డేటాని ఈ వేరియబుల్స్ అని హోల్డ్ చేస్తున్నాను అంటే వీఆర్ అసైనింగ్ సమ్ స్పెసిఫిక్ నేమ్ ఓకేనా అంటే మనం ఎలాగంటేనన్నా సపోజ్ మన ఒక ఫ్యామిలీ ఉందన్నా మన ఫ్యామిలీకి యాజ్ వీఆర్ రిప్రజెంటింగ్ సర్నేమ్ మన ఫ్యామిలీకి ఒక ఇంటి పేరు ఉంటుంది ఆ ఇంటి పేరులో ఏం చేస్తుంటే ఈచ్ మెంబర్ వాస్ అసైనింగ్ అంటే ఆ సర్నేమ్ ఉన్న ప్రతి ఒక్కరికి ఏం చేస్తుంటే ఈచ్ మెంబర్ హ్యాస్ అసైనింగ్ అందర్ డిఫరెంట్ నేమ్ అంటే మన కుటుంబం ఉంది కదన్నా మన కుటుంబంలో మన ఒక ఇంటి పేరు ఎలా అయితే ఉందో ఆ ఇంటి పేరు మన మెమరీ అనుకుంటే ఆ మెమరీలో ఈచ్ పర్సన్కి ఏం చేస్తుంటే వీఆర్ అసైనింగ్ సమ్ డిఫరెంట్ నేమ్ ఆ ఇంటి పేరు ఉన్న ప్రతి ఒక్కరికి ఏం చేస్తుంటే మళ్ళీ ఇంకొక నేమ్ ఇస్తున్నాం ఓకేనా అలా మనం ఇవి ఇక్కడ కూడా ఏం చేస్తామంటే వీఆర్ క్లాసిఫికేషన్ అంటే ఇంకా చెప్పాలంటేనా మనం ఉన్నాం కదా వీఆర్ హ్యావింగ్ మనం కాలేజ్ ఉందన్నా మన కాలేజ్లోను థర్డ్ MPCS అనేది ఒక మెమరీ లొకేషన్ అంటే థర్డ్ MPCS అనేది వీఆర్ హ్యావింగ్ థర్డ్ MPCS అనేది ఒక మెమరీ లొకేషన్ అనుకుంటున్నానా అండ్ ఈచ్ మెంబర్ ఈజ్ అలొకేటెడ్ విత్ రోల్ నెంబర్
ఈ రోల్ నెంబర్ అనేది వేరియబుల్ అవుతుంది. ఓకేనా. ఈ మెమరీ లొకేషన్ థర్డ్ ఎంపీసీఎస్ లో ఉన్న ఈచ్ పర్సన్ కి మనం ఏం చేస్తామంటే ఈ థర్డ్ ఎంపీసీఎస్ లో ఈచ్ పర్సన్ వి ఆర్ అలోకేటింగ్ సమ్ రోల్ నెంబర్. ఆ రోల్ నెంబర్ అసైన్ చేసేది ఆ మెమరీ ఈచ్ మెమరీ లొకేషన్ ఈచ్ పర్సన్ ఇన్ థర్డ్ ఎంపీసీఎస్ ఇస్ అలోకేటింగ్ విత్ దిస్ రోల్ నెంబర్. అంటే ఈ ఎవరైతే ఈ మెమరీ లొకేషన్ ఉన్నారో ప్రతి పర్సన్ మనం ఏం చేస్తుంటే ఒక రోల్ నెంబర్ అసైన్ చేసి వి ఆర్ ఐడెంటిఫై ద పర్సన్. ఓకేనా. ప్రతి ఒక్క పర్సన్ ని మనం ఈ రోల్ నెంబర్ తో ఐడెంటిఫై చేస్తున్నాం. ఓకేనా. అంటే ఈ విధంగా మనకి ఈ వేరియబుల్స్ అనేవి మనకి యూజ్ అవుతున్నాయినా. వేరియబుల్స్ ఆర్ యూజ్డ్ టు హోల్డ్ డేటా ఇన్ మెమరీ. ఓకేనా. మనం వాట్ ఎవర్ డేటా వీఆర్ హ్యావింగ్ జావా స్క్రిప్ట్. ఓకేనా. ఓకే. ఆ జావా స్క్రిప్ట్ లో ఉన్న డేటాని ఆ జావా స్క్రిప్ట్ లో ఉన్న మెమరీని హోల్డ్ చేయడానికి ఆ డేటాని హోల్డ్ చేయడానికి వేరియబుల్స్ యూజ్ చేస్తున్నా. ఇట్ ఈస్ నేమ్ of the memory location, nothing but nana what it is the name of the memory location. Variables are used to hold the data in memory and it is also name of the memory location. It is also name of the concerned memory location. ఏదైతే memory location ఉందో దాని యొక్క నేమ్ నన్న. What are the concerned memory location is there in the JavaScript. ఆ memory location యొక్క ఇది ఆ డేటా memory location ఉన్న డేటా హోల్డ్ చేయడమే కాకుండా దాని యొక్క నేమ్ ని ఇది హోల్డ్ చేస్తుందన్న. ఇట్ వాస్ ద అసైన్ ఆఫ్ నేమ్ ఆఫ్ దట్ memory location. ఓకేనా. బిఫోర్ యూజింగ్ ఏ వేరియబుల్ వి మస్ట్ డిక్లేర్ ఇన్ ఏ JavaScript ప్రోగ్రామ్. మనం బిఫోర్ యూజింగ్ దిస్ వేరియబుల్ JavaScript, బిఫోర్ యూజింగ్ variables in JavaScript nana. Before using variables in JavaScript, first we have to declare. Okay na. Em cheyalana, we must declare it in a JavaScript program. Before we are using this variables in JavaScript, first we must declare what are the variables we are using in the JavaScript. We must declare nana. We must declare in JavaScript program. ఓకేనా. we must declare this variables in JavaScript. అంటే ఏదైతే JavaScript మనం వేరియబుల్స్ యూజ్ చేద్దాం JavaScript లో యూజ్ చేద్దాం అనుకున్నామో ఆ వేరియబుల్స్ ని యూజ్ చేసే ముందు మనం ఏం చేయాలంటే ఈ JavaScript ప్రోగ్రామ్ యూజ్ చేయక ముందే మనం ఆ JavaScript ప్రోగ్రామ్ ని మనం ఈ వేరియబుల్స్ ని ఏం చేయాలంటే డిక్లేర్ చేయాలన్న. బిఫోర్ యూజింగ్ దిస్ JavaScript variables in JavaScript, first we have to declare these variables. ఆ వేరియబుల్స్ ని ఈ JavaScript ప్రోగ్రామ్ డిక్లేర్ చేసి తర్వాత మనం మన JavaScript ప్రోగ్రామ్ యూజ్ చేసుకున్నాం. Without declaring these variables in JavaScript, it is highly impossible to use these variables in JavaScript program. ఓకేనా. ఈ వేరియబుల్స్ JavaScript ప్రోగ్రామ్ డిక్లేర్ చేయకుండా మనం యూజ్ చేసుకోవడానికి చాలా కష్టం నానా. ఓకేనా. మనం ఏదైతే వేరియబుల్స్ యూజ్ చేయాలనుకున్న JavaScript ప్రోగ్రామ్ లో ఫస్ట్ ఆ వేరియబుల్స్ మనం JavaScript ప్రోగ్రామ్ డిక్లేర్ చేశాక మనం యూజ్ చేసుకోవాలి. ఓకేనా. ఇది ఒకటి నానా. నెక్స్ట్ వేరియబుల్స్ ఆర్ డిక్లేర్డ్ విత్ var key. ఈ వేరియబుల్స్ ని ఎలా డిక్లేర్ చేస్తామంటే వేరియబుల్స్ ఆర్ డిక్లేర్డ్ using keyword var. ఈ var అనే కీవర్డ్ యూజ్ చేసి మన JavaScript లో వేరియబుల్స్ డిక్లేర్ చేస్తున్నానా. ఓకేనా. సీనానా మనం ఎగ్జాంపుల్ చూస్తున్నాం. ఎగ్జాంపుల్స్ ఎలా అంటే ఈ వేరియబుల్స్ ఎలా ఇస్తామంటే ఓకేనా స్క్రిప్ట్ script language is equal to Java script language is equal to JavaScript nana. ఓకేనా. స్క్రిప్ట్ లాంగ్వేజ్ is equal to JavaScript ఏమవుతుందన్నా. ఓకేనా. var నేనేం తీసుకున్నా var రోల్ నెంబర్ వేరియబుల్ రోల్ నెంబర్ తీసుకున్నా. నెక్స్ట్ వాట్ ఐ మీన్ వేరియబుల్ var sname ఇండికేట్స్ స్టూడెంట్ నేమ్ అన్న. ఓకేనా. var sname అంటే స్టూడెంట్ నేమ్ ఇండికేట్ చేస్తుంది. ఈ విధంగా నేను వేరియబుల్స్ నేను తీసుకున్నానా. ఓకేనా. మనం మల్టిపుల్ వేరియబుల్స్ డిక్లరేషన్ ఫస్ట్ ఏం చూసుకుంటే మల్టిపుల్ మనకి వేరియబుల్స్ లో డిక్లరేషన్ ఎలా చూసుకుంటామంటే we have multiple variable declaration ఉందన్నా. అండ్ గ్లోబల్ వేరియబుల్ మల్టిపుల్ వేరియబుల్ డిక్లరేషన్ అంటే నథింగ్ బట్ we can declare a multiple number of అంటే సింగిల్ ఆర్ డబల్ ఎన్నైనా n నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ని ఒకేసారి మనం ఈ ప్రోగ్రామ్ లో ఇచ్చేటప్పుడు మనం ఏం చేస్తామంటే we are declaring multiple variable declaration అంటున్నానా. నెక్స్ట్ మనకు వచ్చేసరికి గ్లోబల్ వేరియబుల్స్ అండ్ లోకల్ వేరియబుల్స్. ఈ వేరియబుల్స్ లో మనకి 2 టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయన్నా.
ఓకేనా ఫస్ట్ వచ్చి గ్లోబల్ వేరియబుల్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లోకల్ వేరియబుల్స్ ఓకేనా అంటే ఒకటి కంటే ఎక్కువ వేరియబుల్స్ మనం డిక్లేర్ చేసుకుంటే దాన్ని మల్టిపుల్ వేరియబుల్స్ అంటున్నానా when we are declaring more than one variable ఓకేనా ఒక వేరియబుల్ కన్నా ఎక్కువ వేరియబుల్స్ ఇస్తే కనుక నా జావా స్క్రిప్ట్ లో దాన్ని ఏమంటామంటే మల్టిపుల్ వేరియబుల్ డిక్లేర్ చేసినట్టు ఆ జావా స్క్రిప్ట్ లో నెక్స్ట్ మనం చూసుకునేది మనకి జావా స్క్రిప్ట్ లో మెయిన్ గా డిక్లేర్ మనం ఉండే ఏంటంటే గ్లోబల్ వేరియబుల్స్ అండ్ లోకల్ వేరియబుల్ ఓకేనా మనం ఫస్ట్ గ్లోబల్ వేరియబుల్ అండ్ నెక్స్ట్ వచ్చి లోకల్ వేరియబుల్ అని మన జావా స్క్రిప్ట్ లో మనకి మెయిన్ గా మనం చూసుకునేది ఏంటంటే గ్లోబల్ వేరియబుల్ అండ్ లోకల్ వేరియబుల్ ఓకేనా అండ్ గ్లోబల్ వేరియబుల్ ఇన్ ద సెన్స్ ఈ గ్లోబల్ వేరియబుల్ బి అవైలబుల్ ఎంటైర్ ప్రోగ్రామ్ ఈ గ్లోబల్ వేరియబుల్ ఏమవుతుంది గ్లోబల్ వేరియబుల్ అనేది ఈ గ్లోబల్ వేరియబుల్ విల్ బి అవైలబుల్ ఇది ఎక్కడ ఎంటైర్ జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ లో మనకి గ్లోబల్ వేరియబుల్ అనేది అవైలబుల్ ఎంటైర్ ప్రోగ్రామ్ ఈ జావా స్క్రిప్ట్ HTML ప్రోగ్రామ్ ఎంటైర్ ప్రోగ్రామ్ లో అవైలబుల్ అవుతుందనా నెక్స్ట్ వచ్చేసరికి మనం నెక్స్ట్ ఉన్నది ఏంటంటే we are having నెక్స్ట్ వచ్చేసరికి లోకల్ వేరియబుల్ ఈ లోకల్ వేరియబుల్ విల్ బి విజిబుల్ విత్ ఇన్ ఏ ఫంక్షన్ వెన్ ఇట్ ఇస్ డిఫైన్డ్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి లోకల్ వేరియబుల్ అన్న ఈ లోకల్ వేరియబుల్ అనేది ఎక్కడ అవైలబుల్ అంటే విత్ ఇన్ ఏ ఫంక్షన్ లో మాత్రం ఇది మనకు వేరియబుల్ ఉంటుంది అవైలబుల్ ఉంటుంది ఈ లోకల్ వేరియబుల్ విల్ బి అవైలబుల్ విత్ ఇన్ ఏ ఫంక్షన్ వెన్ ఇట్ ఇస్ డిఫైన్డ్ ఆ ఫంక్షన్ లో అది అవైలబుల్ అయి ఉంటుంది ఆ అవైలబుల్ అయింది కూడా అది ఎప్పుడైతే డిఫైన్ చేస్తామో అప్పుడు మాత్రం అది యూజ్ అయింది నాన్న ఓకేనా ఈ లోకల్ వేరియబుల్ అనేది ఈ లోకల్ వేరియబుల్ is available within a local variable is available within a function when it is defined అది ఎప్పుడైతే డిఫైన్ చేస్తామో అప్పుడు మాత్రం అవైలబుల్ అవుతుంది ఓకేనా దిస్ ఇస్ డిఫరెంట్ అన్న ఓకేనా లోకల్ గ్లోబల్ వేరియబుల్ అనేది ఎంటైర్ ప్రోగ్రామ్ లో మనకి అవైలబుల్ అయి ఉంటుంది వేరే లోకల్ వేరియబుల్ ఇస్ అవైలబుల్ విత్ ఇన్ ఏ ఫంక్షన్ when it is defined ఓకేనా అది ఎప్పుడైతే డిఫైన్ చేస్తా అప్పుడు మాత్రమే యూజ్ చేస్తున్నానా నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం హౌ వి ఆర్ యూజింగ్ ఏ గ్లోబల్ వేరియబుల్ స్క్రిప్ట్ లాంగ్వేజ్ is equal to javascript nana script language is equal to javascript ఓకేనా అండ్ ఎలా ఉంటుందన్నా వేర్ roll number is equal to 10 వేరియబుల్ రోల్ నెంబర్ ఏం తీసుకుంటే అసైనింగ్ 10 ఓకేనా ఇది ఏమవుతుందంటే గ్లోబల్ వేరియబుల్ అన్న దిస్ వాస్ ఏ గ్లోబల్ వేరియబుల్ అన్న ఓకేనా నెక్స్ట్ వాట్ ఐ యామ్ డూయింగ్ ఐ యామ్ యూజింగ్ ఫంక్షన్ డిస్ప్లే ఓకేనా ఫంక్షన్ డిస్ప్లే వాట్ ఐ ఇనిషియలైజింగ్ ఇది ఈ ఫంక్షన్ యూజ్ చేసి ఏం చేస్తానంటే వేర్ roll number is equal to 20 ఓకేనా ఇది లోకల్ వేరియబుల్ అన్న ఓకేనా నెక్స్ట్ వాట్ ఐ యామ్ డూయింగ్ ఐ ఓపెన్ ద బ్రేస్ అండ్ క్లోజింగ్ మై జావా స్క్రిప్ట్ అన్న ఇక్కడతో నా ప్రో అయిపోయింది ఐ యామ్ క్లోజింగ్ మై జావా స్క్రిప్ట్ ఇక్కడతో నా జావా స్క్రిప్ట్ క్లోజ్ చేశాను డిఫరెన్స్ చూడన్నా ఓకేనా గ్లోబల్ వేరియబుల్ అనేది వితౌట్ యూజింగ్ ఎనీ ఫంక్షన్ నేను ఏ ఫంక్షన్ యూజ్ చేయకుండా నేను జస్ట్ వేర్ రోల్ నెంబర్ ఇస్ కూడా 10 ఇచ్చేసాను ఎక్కడ ఇచ్చాను ఎంటైర్ ప్రోగ్రామ్ నేను ఎక్కడ చేసుకుంటాను ఈ గ్లోబల్ వేరియబుల్ బట్ వెన్ ఐ ఆమ్ డిస్ప్లేయింగ్ దిస్ వెన్ ఐ ఆమ్ డిక్లేరింగ్ దిస్ లోకల్ వేరియబుల్ ఈ లోకల్ వేరియబుల్ ఎక్కడ ఇచ్చాను ఐ యామ్ యూజింగ్ ద ఫంక్షన్ యూజ్ చేసి ఏమన్నా ఫంక్షన్ డిస్ప్లే ఇచ్చి నేను ఏం చేస్తాను రోల్ నెంబర్ 20 ని డిస్ప్లే చేయమన్నా ఐఎమ్ ఆస్కింగ్ యూజింగ్ ఫంక్షన్ అంటే ఈ ఫంక్షన్ యూజ్ చేస్తాను ఈ లోకల్ వేరియబుల్ అని డిక్లేర్ చేయడానికి నాకు పాసిబిలిటీ లేదన్నా ఓకేనా వేరస్ దిస్ గ్లోబల్ వేరియబుల్ ఐ కెన్ డిక్లేర్ ఎనీ పార్ట్ ఎంటైర్ ప్రోగ్రామ్ ఎక్కడ డిక్లేర్ చేసుకోవచ్చు వేరస్ వెన్ ఐ యామ్ డిక్లేరింగ్ దిస్ లోకల్ వేరియబుల్ ఐ హావ్ టు యూజ్ దిస్ కంపల్సరీ ది ఫంక్షన్ ఓకే ఈ ఫంక్షన్ లో మాత్రమే ఈ లోకల్ వేరియబుల్ ని నేను డిక్లేర్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉందన్నా దిస్ వాస్ అబౌట్ వేరియబుల్స్ ఓకేనా అండ్ వేరియబుల్ రూల్స్ వాట్ ఆర్ ద రూల్స్ ఇన్ హ్యావింగ్ యూజ్డ్ ఇన్ వేరియబుల్స్ ఓకేనా ఈ డిక్లేర్ చేసుకున్నప్పుడు మనం వేరియబుల్స్ రూల్స్ ఉంటాయన్నా వాట్ ఆర్ దోస్ రూల్స్
declare this variables in JavaScript program. ఈ JavaScript program లో ఈ variables ని declare చేయాలంటే ఏ rules follow అవ్వాలి, what are the rules that are to be followed in a JavaScript rule. Variable rules na, okay na, variable rules. Variable rules na, JavaScript variable name starts with the letter A to Z. Okay na, JavaScript variables, what are the variables we are giving initializing? JavaScript variables start with letter A to Z. A to Z letter start అవ్వాలనా, should not start with numbers. Okay na, should not start with number. 0 to 9. ఓకేనా, ఇవన్నీ కంపల్సరీ ఏంటంటే వాట్ ఆర్ ద వేరియబుల్స్ యూఆర్ డిక్లేరింగ్ ది జావా స్క్రిప్ట్. ఆ జావా స్క్రిప్ట్ వేరియబుల్స్ అన్ని కూడా ఏమవుతుందంటే ఈ లెటర్స్ ఆల్ఫాబెటిక్ లెటర్స్ A to Z తో స్టార్ట్ అవ్వాలన్నా 0 to 9 న్యూమరిక్ వాల్యూస్ తో స్టార్ట్ అవ్వకూడదు. ఓకేనా, అండ్ వీ కెనాట్ యూజ్ అ స్పేస్ ఇన్ బిట్వీన్ నేమ్స్. ఓకేనా, కెనాట్ యూజ్, నెక్స్ట్ వచ్చేసరికి కెనాట్ యూజ్ స్పేసెస్ బిట్వీన్ నేమ్స్. మనం నేమ్స్ ఇస్తున్నాం, వాట్ ఆర్ ద నేమ్స్ వీఆర్ యూజింగ్ ఇన్ వేరియబుల్స్. ఓకేనా, వీ షుడ్ అవాయిడ్ స్పేస్ ఇన్ బిట్వీన్ ద వర్డ్ నేమ్స్. కెనాట్ యూజ్ స్పేస్ బిట్వీన్ నేమ్స్. ఓకేనా, వాట్ ఆర్ ద నేమ్స్ వీఆర్ గివింగ్ ఇనిషియలైజింగ్. ఓకేనా, బిట్వీన్ నేమ్స్, ఇన్ బిట్వీన్ నేమ్స్. ఓకేనా, కెనాట్ యూజ్ స్పేసెస్ ఇన్ బిట్వీన్ నేమ్స్ అన్న. అంటే ఏదైతే నేమ్స్ ఇస్తున్నామో మనం ఈ వేరియబుల్స్ నేమ్స్ కింద ఎప్పుడైతే డిక్లేర్ చేసుకున్నామో ఆ వేరియబుల్ నేమ్స్ లో ఎక్కడ కూడా మనం స్పేస్ ఇవ్వకూడదు అన్న. అండ్ అండర్ స్కోర్ కెనాట్ బి యూజ్ ఇన్ మల్టిపుల్ వర్డ్స్. ఓకేనా, అండర్ స్కోర్ అండ్ అండర్ స్కోర్. అండర్ స్కోర్ అంటే ఈ కింద నుంచి ఇస్తాం కదా, కింద లెటర్ బిట్వీన్ ద వర్డ్స్ కింద ఇస్తాం కదా అండర్ స్కోర్. ఓకేనా, కెన్ బి యూజ్డ్ బిట్వీన్ మల్టిపుల్ వర్డ్స్, కెన్ బి యూజ్డ్ between multiple words. ఓకేనా, మనం స్పేస్ ఇవ్వలేదు కాబట్టి దీంట్లో ఏం చేస్తామంటే టు అవాయిడ్ టు యూజ్ ద మచ్ స్పేస్ ఏం చేస్తామంటే ఆ స్పేసెస్ బదులు మనం ఏం చేస్తాం అండర్ స్కోర్ యూజ్ చేసుకున్నాం బిట్వీన్ మల్టిపుల్ వర్డ్స్. ఏమైతే మల్టిపుల్ వర్డ్స్ ఎక్కువ వాడుతామో ఆ మల్టిపుల్ వర్డ్స్ కి మనం స్పేసెస్ బదులు అండర్ స్కోర్ వాడుకుంటున్నా. వీఆర్ యూజింగ్ దిస్ అండర్ స్కోర్ ఇన్ బిట్వీన్ ద వర్డ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి వేరియబుల్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. వాట్ ఆర్ ద వేరియబుల్ నేమ్స్ వీఆర్ గివింగ్? Variable names must be case sensitive. any case sensitive ఉండాలంటే case sensitive గా చేస్తే what are the variables we are declaring in the JavaScript. ఈ JavaScript లో ఏమైతే వేరియబుల్స్ మనం ఇస్తున్నామో అవన్నీ కూడా ఏమవుతాయంటే we should declare those variable names in case sensitive. అంటే స్మాల్ లెటర్స్ లోనే మనం ఇవ్వాలన్నా. అండ్ నెక్స్ట్ వస్తే reservoirs are not used as variable name. what are the reservoirs that are there in the JavaScript? Those words should not be reserved words. Reserved words should not be used as variable names. Okay na, ante should not be used as variable names. Okay na, ఏమైతే reserved words ఉన్నాయో ఆ reserved words ని what are the reserved words that are there in JavaScript. ఏదైతే JavaScript reserved words ఉన్నాయో ఆ వర్డ్స్ అన్ని కూడా మనం ఏం చేయాలంటే we should not use as a variable names. వాటిని మనం వేరియబుల్ నేమ్స్ కింద యూజ్ చేయకూడదు అన్నా. we should use as a reservoirs అని. ఓకేనా, ఆ reservoirs JavaScript లో ఉన్న reservoirs వేరియబుల్ నేమ్స్ కింద మనం యూజ్ చేయకూడదు అని చెప్తున్నానా. ఓకేనా, దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద రూల్స్ we are having. ఓకేనా, నెక్స్ట్ ఓకేనా, ఇవి నాన్న రూల్స్, వాట్ ఆర్ ద రూల్స్ దట్ ఆర్ టు బి ఫాలోడ్ యూజింగ్ ఇన్ JavaScript. ఓకేనా, ఇవి కొన్ని రూల్స్ అన్నా. ఓకేనా, దీస్ ఆర్ ద రూల్స్ we are seeing about
జావా స్క్రిప్ట్ అంటే జావా స్క్రిప్ట్ లో ఇవి రూల్స్ అనా అంటే జావా స్క్రిప్ట్ వేరియబుల్ స్టార్ట్స్ విత్ లెటర్ అంటే ఈ జావా స్క్రిప్ట్ లో వాట్ ఆర్ ద నేమ్స్ వీఆర్ యూజింగ్ ఓకేనా వాట్ ఆర్ ద లెటర్స్ వీఆర్ వాట్ ఆర్ ద వాల్యూస్ వీఆర్ యూజింగ్ ఇన్ జావా స్క్రిప్ట్ ఇట్ మస్ట్ బి స్టార్ట్ విత్ లెటర్స్ ఏ టు జెడ్ లెటర్స్ ఏ టు జెడ్ తో స్టార్ట్ అవ్వాలి ఈ షుడ్ నాట్ స్టార్ట్ విత్ నెంబర్స్ 0 to 9 నెంబర్స్ యూజ్ చేయకూడదు అని చెప్తున్నాను. నెక్స్ట్ కెనాట్ యూజ్ స్పేస్ బిట్వీన్ నేమ్స్ ఈ నేమ్స్ ఇస్తాం కదా వాట్ వన్ వీఆర్ యూజింగ్ డిక్లరింగ్ వేరియబుల్స్ ఓకేనా మనం వేరియబుల్ నేమ్స్ డిక్లేర్ చేసినప్పుడు ఈ వేరియబుల్ నేమ్స్ మధ్యలో మనం ఏమవుతుంది స్పేస్ అని ఇవ్వకూడదు అని చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి అండ్ అండర్ స్కోర్ క్యాన్ బి యూజ్ బిట్వీన్ మల్టిపుల్ వర్డ్స్ అండర్ స్కోర్ అనేది మనం స్పేస్ ఇవ్వడం లేదు కాబట్టి ఈ అండర్ స్కోర్ అనేది ఎక్కువ మల్టిపుల్ వర్డ్స్ ఏమైతే ఉన్నాయో ఆ మల్టిపుల్ వర్డ్స్ మధ్యలో ఇవ్వడానికి యూజ్ చేయడానికి మనం ఈ అండర్ స్కోర్ అనేది వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి వేరియబుల్ నేమ్స్ మస్ట్ బి కేస్ సెన్సిటివ్ వాట్ ఆర్ ద వేరియబుల్ నేమ్స్ వీఆర్ డిక్లరింగ్ ఇన్ జావా స్క్రిప్ట్ దోస్ వేరియబుల్ నేమ్స్ మస్ట్ బి ఇన్ కేస్ సెన్సిటివ్ ఆ వేరియబుల్ నేమ్స్ అన్ని కూడా కేస్ సెన్సిటివ్ లో ఉండాలి. రిజర్వ్ వర్డ్స్ షుడ్ నాట్ బి యూజ్ అంటే మనకి జావా స్క్రిప్ట్ లో కొన్ని రిజర్వ్ వర్డ్స్ ఉంటాయి ఆ రిజర్వ్ వర్డ్స్ ని మనం కేస్ సెన్సిటివ్ వర్డ్స్ కింద మనం వాడకూడదు అని చెప్తున్నాను. దీస్ ఆర్ ద రూల్స్ దట్ ఆర్ టు బి ఫాలోడ్ యూజింగ్ ఇన్ జావా స్క్రిప్ట్ ఓకే వేరియబుల్ నేమ్స్ మనం జావా స్క్రిప్ట్ లో అసైన్ చేసుకున్నప్పుడు యూజ్ చేసుకున్నప్పుడు ఈ రూల్స్ ఫాలో అవ్వాలన్నా. నెక్స్ట్ వైల్ వీఆర్ కమింగ్ టు టుమారో క్లాస్ ఇట్స్ ఇక్కడ వరకు ఈ రోజు క్లాస్ నానా నెక్స్ట్ మనం నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి మనం ఏం చూసుకుందాం అంటే డేటా టైప్స్ వాట్ ఆర్ ద డేటా టైప్స్ వీ హ్యావ్ ఇన్ జావా స్క్రిప్ట్ అండ్ స్ట్రింగ్ మ్యానిపులేషన్స్ లో ఎలా ఇస్తాం అనేది చూసుకుందాం నాన్న. అండ్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఇన్ జావా స్క్రిప్ట్ స్ట్రింగ్ మ్యానిపులేషన్స్ అండ్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ని చూసుకుందాం నాన్న. ఓకేనా దట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్ అమ్మా హోప్ యూ అండర్స్టాండ్ వెల్. థ్యాంక్ యూ. ఒకసారి మీ ప్రీవియస్ గా ఉన్న వీడియోస్ కూడా చూడండి ఓకేనా చూసి ఒకసారి మీరు మీ దగ్గర బుక్స్ కి నేను ఉంటే ఒకసారి ఫాలో అవ్వండి ఓకేనా. వైల్ వీఆర్ కమింగ్ టు ఆఫ్లైన్ క్లాసెస్ ఐ కెన్ ప్రొవైడ్ యువర్ మెటీరియల్ నాన్న ఆఫ్లైన్ క్లాస్ వస్తే మీకు జావా టెక్నాలజీ మెటీరియల్ ప్రొవైడ్ చేయగలను. ఓకే దట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్ నాన్న ఓకేనా హోప్ యూ అండర్స్టాండ్ వెల్ థ్యాంక్ యూ మా.